నలుగురు ఐదుగురు బయటకు వచ్చే మీద మీద పడిపోయి ఏంటి అంటే చంపేస్తా ఇంకోసారి, ఎందుకు తిరుగుతున్నారు ఈ ఏరియాలో, ఈ ఏరియా మీద కాదు కదా, మీరు ఎందుకు తిరుగుతున్నారు అని. నేను అదే చెప్తున్నా. నేను నవీన్ యాదవ్ కైనా వెంకట్ యాదవ్ కైనా ఎవరికైనా మేము ఒకటే చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. కాబట్టి కేసీఆర్ గారిది ప్రతి గల్లీ కేసీఆర్ గారిదే, ప్రతి రోడ్డు కేసీఆర్ గారిది. కేసీఆర్ గారి సైనికులు ఎక్కడంటే అక్కడ తిరుగుతారు, చేస్తారు. ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది, మీకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు అమల్లోకి తీసుకొస్తానన్న 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకురాలే, ప్రజల్ని మోసం చేశారు. రైతు బంధు, రైతు బీమా అమల్లోకి తీసుకురాలే, పూర్తి స్థాయిలో రైతు బీమా కూడా ఇవ్వలేదు, రైతు భరోసా కూడా ఇవ్వలేదు. అలానే ఎరువులు మీరు ఈ రోజు చూస్తే ఆ రైతులు ఎంత బాధపడుతున్నారో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంతమంది మంత్రులు తిరుగుతున్నారు, ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్ తిరుగుతున్నారు. అక్కడికి వెళ్ళి ఒక రైతు కుటుంబాన్ని కనీసం ఆప్యాయంగా పలకరించే నాదుడు కూడా లేదు.